ఆధార్ కార్డులో ఒక్క పింఛను రాదన్నారు. మేము అక్కడ పోయినా కూడా మీటింగ్లో కూడా అడిగినాము, ఒక్క ఆధార్ కార్డులో రాదు. కళ్ళు శ్రీనివాసులు సార్తో వందనాలు చేస్తున్నాను. నేను ఆయన తరపు నుంచి 1,60,000 కూడా ఆపరేషన్ కింద తీసుకున్నాను. పింఛన్ కూడా ఆయన తరపు నుంచే నాకు చేసిండేది. వాళ్ళు తలుసుకొని నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు కళ్ళు శ్రీనివాసులు సార్ వచ్చినాకే మాకు ముగ్గురికి పింఛన్ వచ్చిండేది. జగన్ ప్రభుత్వంలో రాదు, ముగ్గురికే అన్నారు మీటింగ్లో అడిగితే. ఏం సార్ ఇప్పుడు మాకు ఆ సారే చేసిండేది, కళ్ళు శ్రీనివాసులు సారే చేసిండేది. ముగ్గురికి పింఛన్ వస్తుంది, మాకు బతికేకి చేత కాక మాకు ఇద్దరికే సార్ వస్తుండింది. కళ్ళు శ్రీనివాసులు వచ్చినాక ముగ్గురికి చేసినాడు. సార్ తరఫున వందనాలు సార్. మాకు ఇల్లు బాగా గడుస్తుంది ఇప్పుడు. మాకు అప్పుడు గడిచేది కాదు, ఒకరు ఇద్దరు పింఛనే. ఇప్పుడు కళ్ళు శ్రీనివాసులకి వందనాలు చెప్తున్నాం సార్. మాకు వచ్చినందుకు సంతోషం సార్, ఆ సార్ వచ్చినందుకు. ఈరోజు 1వ తేదీ. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల్ మండలం కలేకుర్తి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా 22 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 63,158 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో పంపిణీ చేయడం జరిగింది పేదలకు. ఇదొక గొప్ప భరోసా. ఇందాక మనం చూసాం, ఇద్దరు ఎదుగుదల లేని బాలికలు స్వతహాగా పని పాట చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటే వాళ్ళ ఇద్దరికీ 6,000 రూపాయలు మనం దివ్యాంగుల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అంటే ఆ ఇంట్లో అక్కా చెల్లెలు ఇద్దరు దివ్యాంగులైతే ఇద్దరికీ పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ అమ్మ వితంతువు, ఆమెకి 4,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఇట్లా ఒకే ఇంట్లో ముగ్గురు, ఒక తల్లికి 2 బిడ్డలకు 16,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందిస్తూ ఉంటే ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారే ఒక పెద్ద కొడుకుగా మారి ఆ కుటుంబాన్ని ఆదుకున్నంతగా వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో మొత్తం 37,050 పెన్షన్లు ప్రతి నెల పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి 16,05,00,000 రూపాయలు నెల నెల ఖర్చు అవుతూ ఉంది. 352 కోట్లు ఇప్పటిదాకా మనం ఈ పెన్షన్ల రూపంలో ఇచ్చాం. ఈరోజు ఈమెకి కొత్తగా వితంతు పెన్షన్ మంజూరైంది. ఈమె భర్తకు పక్షవాతం వచ్చి 6 సంవత్సరాలు జీవితంతో పోరాటం చేసి మరణిస్తే ఆమెకు ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ అందజేయడం జరిగింది కొత్తగా. వీళ్ళందరికీ ఒక భరోసానిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.